అలాగే డివిజన్ కార్పొరేటర్ మా సోదరి రాజశ్రీ వల్లభ రాజశ్రీ, మాజీ కార్పొరేటర్ సోదరులు నాని గారు, ఇంకా మా మహిళా నాయకురాలు మా సోదరి రాష్ట్ర మహిళా నాయకురాలు సోదరి కళ్యాణి, అలాగే ఎన్టీవీ మేనకోడలు మరి ఆ సోదరి సుధా, ఇంకా డివిజన్ పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రజకులకి ఇస్త్రీ పెట్టు, అలాగే మరి ఎన్డీవీ పేరు మీద అన్నదాన కార్యక్రమం కూడా పెట్టారు. ఉదయం నుంచే నియోజకవర్గంలో వాళ్ళ ఎన్నికల కార్యక్రమం. ఎన్నికలు అన్నప్పుడు అటు పార్లమెంట్ అభ్యర్థులకి టైం ఉండదు. ఉన్నటువంటి బీసీ నాయకులుగా చట్టసభలో అనేక పదవులు చేసినటువంటి ఆయన చేతుల మీదుగా ఉన్న బీసీ డిక్లరేషన్ ని ప్రకటించడం, దాన్ని జనసేన పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు దాన్ని అనౌన్స్ చేయబోతున్నారు. బీసీలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా బీసీలకి పండుగ. ఎందుకంటే చంద్రబాబు గారు 2014, 2019లో బీసీలకి నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా జరిగింది. ప్రతి దానికి పథకాలు వచ్చేవాళ్ళకి. ఆడపిల్ల పెళ్ళంటే పెళ్లి కాలకు ఇచ్చేవాళ్ళు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఎవరైనా లోన్ పెట్టుకుంటే ₹1,00,000 సబ్సిడీ ద్వారా ఉచితంగా ఇచ్చేవాళ్ళం. ₹1,00,000 బ్యాంకు ద్వారా వాళ్ళకి ₹1,000, 2,000 కట్టుకుని నెలకి అప్పు తెచ్చే విధంగా ₹2,00,000 ఇచ్చేవాళ్ళం. అలాగే బీసీలకి కులవృత్తులు చేసుకున్న వాళ్ళకి, యాదవ సోదరులకి మరి గొర్రెల పెంపకానికి వాళ్ళకి గొర్రెలకు ఇచ్చేవాళ్ళం. అలాగే రజకు సోదరులకి మరి ఇస్త్రీ పెట్టలు, అలాగే డ్రై క్లీనర్స్ ఇచ్చేవాళ్ళం. కులవృత్తులు చేసుకునే కమ్మరి, కుమ్మరి, గౌడ, యాదవ, మరి రజక, నాయి, బ్రాహ్మణం అన్ని సామాజిక వర్గాలకు కూడా ఆదరణ పథకం ద్వారా పనిముట్లు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం, తెలుగుదేశం. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఎందుకు తీసాడు? మరి వేదికల మీదకి నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలను అరుస్తున్నావు కనుక టీవీలో. నీకు 5 సంవత్సరాల్లో ఒక బీసీ కుటుంబానికి నువ్వు ఏం మేలు చేసావో చెప్పు. ఒక ఎస్సీ కుటుంబానికి నువ్వేం మేలు చేసావో చెప్పు. ఒక మైనార్టీకి ప్రత్యేకంగా ఏం చేసావో చెప్పంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్ మూసేశాడు, బీసీ కార్పొరేషన్ మూసేశాడు, మైనార్టీ కార్పొరేషన్ తీసేశాడు, కాపుల కార్పొరేషన్ తీసేశాడు, బ్రాహ్మణ కార్పొరేషన్ తీసేశాడు. అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారంటే మోసపోతారు ఎవరన్నా. ఒక ఛాన్స్ ఇచ్చారు, మోసపోయారు. ఇవాళ ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటి, జగన్మోహన్ రెడ్డి విధానాలేంటి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఇవాళ బీసీలు, ఎస్సీలు, కడుపు బలహీన వర్గాలు రోడ్ల మీదకి వచ్చేసి కంప్లీట్ గా ఒక చేతితో 10 మందికి పథకాలు ఇస్తున్నాడు, 10 చేతులతో 100 మంది దగ్గర లాగేస్తాడు. తెలుగుదేశం ఉన్నప్పుడు పండగ అంటే పండగ కానుకిచ్చేవాడు, సంక్రాంతి కానుకిచ్చాం, క్రిస్మస్ కి క్రిస్మస్ కానుకిచ్చాం, రంజాన్కి రంజాన్ తోఫా ఇచ్చాం. మరి ఈ మహానుభావుడు వచ్చాడు, 5 క్రిస్మస్లు, 5 సంక్రాంతులు, 5 రంజాన్లు వచ్చినాయి. ఒక చాక్లెట్ బిల్లాన్ని ఇచ్చాడా మీకు? మరి దేనికి ఉన్న సర్టిఫికేట్ అని మీకు ఓట్లు వేస్తుంది? బ్యాన్ తిప్పింది దేనికి? చంద్రబాబు నాయుడు గారు అవసరం ఇచ్చారు. నాకు కాదుగా, నేను వస్తే 2 ఇస్తాను, 3 ఇస్తాను, పోటీ పెట్టి నా బీసీలకు 3 ఇస్తాను, నా ఎస్సీలకు 3 ఇస్తాను, నా మైనార్టీకి 3 ఇస్తాను అని చెప్పి ఇవ్వాల్సినవి ఉన్నాయి టీపీసీ. తెలుగుదేశం హయాంలో పేద కుటుంబంలో ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా ఇచ్చాం, ₹2,00,000. 2 రోజులు శవం పోల్చినాక అక్కడ కాల్చడానికి 3 రోజులు బళ్ళు పెట్టుకొని మనం చూసాం. మరి ఏమైపోయింది? అంతమంది చనిపోతే ₹1 అనే అవగాహన వచ్చిందా? అందుకని నిన్న ఎవరికి పండగలకు కానుక ఇచ్చాం, చనిపోతే డబ్బులు ఇచ్చేవాళ్ళం. పేదవాళ్ళకి ₹5 భోజనం పెట్టి అన్నా క్యాంటీన్లు ఉదయం ₹5 టిఫిన్ పెట్టేవాళ్ళు, మధ్యాహ్నం ₹5 వేడి భోజనం, మళ్ళా సాయంత్రం వేడి ₹5 భోజనం. దాన్ని పీకిస్తాడు. ఎందుకు పీకిస్తాడమ్మా? అన్నా క్యాంటీన్లో విమానంలో వచ్చినవి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ అన్నా క్యాంటీన్ ఎవరు వస్తారా? లేదు బెంగళూరులో ఎవరు వస్తారా?
ఎవరు తింటారు? పేదవాళ్ళు తింటారు, కార్మికులు తింటారు. రిక్షా కార్మికులు, అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, పేదవాళ్ళు అన్నా క్యాంటీన్లు భోజనం చేస్తారు. కానీ చంద్రబాబు గారు పెట్టిందే పేదల కడుపు నింపడానికి. ఈ దుర్మార్గుడు పేదల కడుపు కొట్టేటట్టుగా అన్నా క్యాంటీన్ తీసుకొస్తారు. దీని మీద మనం అందరూ ఆలోచన చేయాలి. ఎన్ని రకాలుగా మోసపోయాం. జగన్మోహన్ రెడ్డి అనే అవినీతి పరుడు వచ్చినాక ధరలన్నీ ఎలా పెరిగిపోయి, ఉప్పులు, పప్పులు, పాలు, పెరుగు, నూనెలు, గ్యాస్ బండ్లు ఒక్కటి కొనేటట్లోనూ 25 రూపాయలున్న పాలు ప్యాకెట్ ఇవాళ 35 రూపాయలు అయిపోయింది. 50 రూపాయలున్న కందిపప్పు 200 దాటిపోయింది. 60 రూపాయలున్న కిలో నూనె ప్యాకెట్ 160 రూపాయలు అయిపోయింది. 500 పెట్టి చంద్రబాబు నాయుడు గ్యాస్ పండుకుంటే 150 రూపాయలు సబ్సిడీ అనేది పడింది. ఇవాళంతా గ్యాస్ పండు ఏదైనా కొనేటట్టు ఆ బీసీ రెగ్యులేషన్ లో ఇవాళ ఇస్తున్నటువంటి ఖర్చుల్ని పెంచుతామని చెప్పి కూడా చంద్రబాబు గారు ప్రకటించారు. ఇవాళ 2014లో చంద్రబాబు గారు అధికారంలో రాకముందు పింఛను మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, 200 రూపాయలు పింఛనారు. 200 రూపాయలు పింఛన్ని 2000 50 సంవత్సరాల 50 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి, ప్రతి మగవాళ్ళకి, బీసీలకి, యాదవ, రసిక, నాయి బ్రాహ్మణ్, కమ్మరి, కుమ్మరి, గౌడ ఎలాగైతే 153 బీసీ కులాలు ఉన్నాయో అందరికీ కూడా 50 సంవత్సరాలకే ఎంత మా పింఛను? 4,000. ఎంత పింఛను? 4,000. గుర్తు పెట్టుకోండి. మళ్ళా తిరిగి చంద్రన్న బీమాని తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం రాగానే పెట్టబోతా ఉంది. ఈసారి ప్రమాదంలో చనిపోతే 5 లక్షలు కాదు 10 లక్షల రూపాయలు ప్రమాదాన్ని ప్రకటించారు. అట్లాగే బీసీలకి సబ్ ప్లాన్ పెట్టి 10,000 కోట్ల రూపాయలను ప్రకటించారు. అలాగే బీసీల కోసం మళ్ళా బీసీ కార్పొరేషన్ ని సబ్సిడీ రుణాన్ని మంజూరు చేయబోతా ఉన్నారు. కాబట్టి ఈ మాటల కన్నా ఈ సతీష్ గారి గోల్ ఎక్కువైపోయింది. కాబట్టి నాకు నమస్కారం, ఈ మీటింగ్ నమస్కారం మాకు. కాబట్టి మీ అందరూ కూడా ఇస్త్రీ పెట్టు గోల్ని తెలమని కోరుకుంటూ వారికి నమస్కారం చూసుకుంటారు.